ప్రైజ్ లార్డ్. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదూ? మీ అందరూ బాగుండాలని మీ అందరి కొరకు ప్రతి దినము ప్రార్థిస్తూ ఉన్నాము. ఈరోజు జన్మదినాన్ని అలాగే వివాహ దినాల్ని ప్రత్యేకమైనటువంటి దినాలు జరుపుకున్నటువంటి వారిని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి కీర్తన 99 4వ చరణాన్ని మనం చూస్తే, యథార్థతను బట్టి నీవు న్యాయమును ప్రేమించు రాజును స్థిరపరచి ఉన్నావు. యాకోబు సంతతి మధ్య నీవు నీతి న్యాయములను జరిగించి ఉన్నావు. నిజంగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నప్పుడు యథార్థముగా ప్రవర్తించు వారికి ఏ మేలు కొదువై ఉండదు అని లేఖనం సెలవిస్తోంది. యథార్థంగా ప్రవర్తించేటువంటి వారి జీవితాలని దేవుడు స్థిరపరిచేవాడు, వారిని బలపరిచేవాడు. నేను దేవుని మందిరానికి వస్తున్నానండి, కానీ నా జీవితం స్థిరపరచబడలేదు అని అంటే నీలో యథార్థత కనబడలేదు దేవునికి, కనుకనే నీవు జీవితం స్థిరపరచబడలేదు. దేవుడు నీ జీవితాన్ని స్థిరపరిచేవాడు, నీ కుటుంబాన్ని స్థిరపరిచేవాడు, నిన్ను బలపరిచేవాడు. ఆ స్థిరత్వంలోనికి నువ్వు రాలేకపోతున్నావు అంటే నీవు అస్థిరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నావు. లోకంలో ఒక గంతు, దేవుని సన్నిధిలో ఒక గంతు, కప్పగంతులాగా నువ్వు వేస్తుంట బట్టి దేవుని ఆశీర్వాదాలను పొందుకోలేకపోతున్నావు. యాకోబు సంతతిలో దేవుడు నీతి న్యాయములను జరిగించేటువంటి వాడు. యాకోబు అనే పేరుకు మోసగాడు. అయితే యాకోబు ఆ యొక్క పెనుగులాడిన తర్వాత దేవుని సన్నిధిలో పోరాడి గెలిచినటువంటి వాడుగా, దేవునితో రాత్రంతా ప్రార్థనలో అతడు పోరాడిన తర్వాత దేవుని కృపను పొందుకున్నాడు. దేవుని నామమున స్తోత్రం కలుగుగాక. ఆశీర్వదించబడ్డాడు. అందుకని నీతి న్యాయములను వారి జీవితాల్లో, వారి కుటుంబంలో జరిగించాడు. ఎవరైతే యథార్థంగా, అంతకుముందు అన్నను మోసగించాడు, తండ్రిని మోసగించాడు, మామను మోసగించాడు, కానీ ఎప్పుడైతే తన జీవితాన్ని ప్రభువు పేరు అడగగానే అప్పుడు అంటున్నాడు, నా పేరు యాకోబు అని చెప్తున్నాడు. యాకోబు అనగానే మోసగాడు, నేను మోసగాడిని ప్రభువా, ఈ రీతిగా నేను జీవించాను స్వామి అని దేవునికి తన జీవితాన్ని ఆయన పాదాల దగ్గర పెట్టాడు. ఆయన పాదాల దగ్గర పెట్టినప్పుడు దేవుడు అతనిని ఆశీర్వదించి మేలుకరంగా మార్చి నీతి న్యాయములు అతని కుటుంబంలో జరిగించాడు. దేవుని నామమున స్తోత్రం కలుగునుగాక. నీవు కూడా యాకోబు వలె దేవునికి అప్పగించుకున్నప్పుడు నీతి న్యాయములుగా నడిచేటువంటి వ్యక్తిగా చేస్తాడు, యథార్థతతో నడిచేటువంటి వ్యక్తిగా చేస్తాడు. అనీతిమంతులమైనటువంటి మనలను క్రీస్తు రక్తము చేత కడిగి నీతిమంతులుగా తీర్చిదిద్దాడు. క్రీస్తు నీతిమంతులుగా చేసిన తర్వాత నీతిగా నడుచుకోవాలి, యథార్థతగా నడుచుకోవాలి. నష్టము వాటిల్లిన యథార్థత తప్పకూడదు. అదే నీతి. కనుక నీ జీవితంలో కొన్ని వాటి కొరకు అబద్ధాలు మాట్లాడుతూ ఉంటే అభివృద్ధి పొందలేవు, ఆశీర్వదించబడలేవు, ఫలభరితమైన జీవితాలు గుండా వెళ్ళలేవు. అందుకని అంటున్నాడు, యథార్థముగా ప్రవర్తించు వారికి దేవుడు ఏ మేలు చేయకమని. కొంతమంది తక్కిడి బిక్కిడిగా ఉంటారు, వారి ఇష్టానుసారంగా జీవిస్తుంటారు. కొన్ని విషయాల్లో మేము కరెక్ట్గా ఉన్నాం, కొన్ని విషయాల్లో మేము ఇంకా మా వల్ల కాదన్నట్లుగా వాటిని ప్రక్కన పెట్టేసి మేము అన్ని విషయాల్లో కూడా బాగానే ఉన్నాం అన్నట్లుగా వారు ఫోకస్ చేసుకుంటారు. అలా ఫోకస్ చేసుకుని ఇతరులను మభ్యపెట్టగలవు కానీ దేవుణ్ణి కాదు కదా. దేవుడు హృదయాన్ని స్కాన్ చేస్తాడు ఆయన. నీవు నీతిగా ఉన్నావా, యథార్థంగా ఉన్నావా, న్యాయంగా నడుస్తున్నావా అన్నది నీ హృదయాన్ని స్కాన్ చేస్తాడు ఆయన. స్కాన్ చేస్తే నీ హృదయాన్ని నువ్వు ఎలా నడుస్తున్నావు అనేటువంటిది ఆయన చూస్తాడు. మనుషుల పైరూపాన్ని చూస్తాడు, కానీ దేవుడు అంతరంగాల్ని పరిశోధించేటువంటి దేవుడు కనుక, ఆయన హృదయాన్ని పరిశోధించేటువంటి దేవుడు కనుక ఆయన చూస్తున్నప్పుడు నీ హృదయం యథార్థంగా కనబడాలి, నీతిగా కనబడాలి. అప్పుడే నీ జీవితంలో గొప్ప కార్యాలను చూడగలుగుతావు. నువ్వు లోకంలో ఇష్టానుసారంగా జీవిస్తూ నన్ను ఎవరో చూడట్లేదులే అనుకుని నడుస్తూ నాకు మేలు కలగలేదంటే జీవితంలో మేలు కలగదు. నీ జీవితంలో యథార్థంగా ఉన్నప్పుడు మేలును పొందుకుంటా. యథార్థంగా ప్రవర్తించే వారికి ఏ మేలు కలగక మానదనే దేవుని వాక్యంలో సెలవిస్తుంది. కనుక నీతిని ప్రేమించే వారి జీవితాలు స్థిరపరుస్తాడు. వారి జీవితం స్థిరపరచబడుతుంది, హెచ్చించబడుతుంది. దేవుడు యథార్థవంతులను స్థిరపరిచేవాడు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. కనుక యథార్థ హృదయంతో ప్రభువుని ఆరాధించగలుగుతున్నావా, యథార్థంగా నడుచుకోగలుగుతున్నావా, నీతిగా నడుచుకోగలుగుతున్నావా? నువ్వు ఉన్నటువంటి ప్రదేశంలో కానివ్వండి, నువ్వు పనిచేస్తున్నటువంటి ఉద్యోగంలో కానివ్వండి, నువ్వు చదువుతున్న కాలేజీలో కానివ్వండి, ఎక్కడున్నప్పటికీ యథార్థంగా నువ్వు నడుచుకున్నప్పుడు, నీతిగా నువ్వు నడుచుకున్నప్పుడు నువ్వు దీవించబడతావు, స్థిరపరచబడతావు, ఆశీర్వదించబడతావు. అట్టి కృప పరిశుద్ధాత్ముడు మనకు ఇచ్చును గాక. తల్ల వంచి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడానికి వందనాలు. కొద్ది మాటలు మా మీకులో దీవించండి. యథార్థముగా నీతిగా నడుచుకునేటువంటి వారిని జీవితాల్ని రాజు స్థిరపరచును అన్నా ప్రభువా. నీవు స్థిరపరిచేటువంటి దేవుడుగా ఉన్నావు, నువ్వు బలపరిచే దేవుడు కనుక నీకు స్తుతులు.
వారి జీవితాలు స్థిరపరిచి నీ కృపలో నడిపించి వర్ధల చేయమని యేసు నామమున అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమెన్.